రాజకీయ విమర్శలకు, ఆరోపణలకు అర్థం పర్థం ఉండాలి. కానీ వైసీపీ నాయకులు చేస్తోన్న పనులు మాత్రం చీ కొట్టేలా ఉన్నాయి. ఏ అంశంపైన వివాదం సృష్టిద్దామా, ఏ అంశాన్ని రాజకీయం కోసం వాడుకుందామా అని చూస్తోంది వైసీపీ. జగన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న పార్టీ వైసీపీ కాదు, వైచీపీ అనేలా దిగజారిపోయింది. ఈ విమర్శలు చేయడానికి ఇబ్బందిగా ఉన్నా తప్పడం లేదు. అంతలా దిగజారి రాజకీయాలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ఎజెండాలుగా దూసుకుపోతుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు వైసీపీ నాయకులకు. అందుకే ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని వివాదంగా మారుస్తూ జనాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న తిరుమల లడ్డూ వ్యవహారంలోకి మాజీ ఎంపీ, తమిళనాడు నాయకుడు సుబ్రహ్మణ్య స్వామిని లాగి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడేమో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర దాగుందని కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఎన్సీపీకే చెందిన ఎమ్మెల్యే రోహిత్ పవార్తో ఏవో ప్రకటనలు చేయించి కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హెరిటేజ్కి చెందిన హెరిటేజ్ ఫిన్లీస్ కంపెనీకి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుండాలి వైసీపీ నాయకులకు. జనవరి 28న అజిత్ పవార్ ఓ విమాన ప్రమాదంలో చనిపోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈయన ప్రయాణిస్తోన్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్తో పాటు అందులోని సిబ్బంది కూడా చనిపోయారు. ఈ ఘటనకు సాంకేతిక లోపమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. డీజీసీఏ ఆధ్వర్యంలో దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగానే ఈ వ్యవహారంలోకి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీని లాగే ప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ. ఎంత దారుణం ఇది! అజిత్ పవార్ మృతికి కారణమైన విమానం విఎస్ఆర్ వెంచర్స్ లిమిటెడ్ కు చెందింది. అయితే ఈ విమానానికి హెరిటేజ్ కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్ రుణం సమకూర్చుకుంది. వ్యాపారం అన్నాక ఎవరికైనా రుణం ఇస్తారు. అంత మాత్రాన సదరు సంస్థ చేస్తోన్న పనులకు బాధ్యత వహించరు కదా. ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా పోయింది వైసీపీ నాయకులు. విఎస్ఆర్ వెంచర్స్ కంపెనీ వెనుక హెరిటేజ్ ఉందని, అంటే అది టీడీపీకి చెందిన వారిదని, ఈ విమాన ప్రమాదానికి కుట్రలే కారణమని లేనిపోని ఆరోపణలు చేస్తూ అడ్డమైన వాదనను తెరపైకి తెస్తున్నారు వైసీపీ నాయకులు. అంతటితో ఆగకుండా ఎన్సీపీకే చెందిన ఎమ్మెల్యే రోహిత్ పవార్తో దీనిపై ఓ ప్రకటన చేయించారు. అసలు కుట్ర అంటే ఇది కదా. రోహిత్ పవార్ కు రాంగ్ ఫీడింగ్ ఇచ్చి వివాదాన్ని లేవనెత్తిన వైసీపీ నేతలది కుట్రనా, లేక వ్యాపారంలో భాగంగా ఓ విమానయాన కంపెనీలోకి లోన్ ఇచ్చిన హెరిటేజ్ ది కుట్రనా? ఈ ప్రశ్నకు ఎవరైనా తేలిగ్గా సమాధానం చెప్పేస్తారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం వాస్తవం తెలిసినా తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇక 15 నుంచి 20 కోట్ల విలువ చేసే విమానానికి 265 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించారని, దీని వెనక కుట్ర ఉందని కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వెనక నిజానిజాలేంటో కూడా డీజీసీఏ తేలుస్తుంది. కానీ మీడియా ముందు కూర్చొని నోటికొచ్చింది వాగితే నిజమైపోదు కదా. అంతటితో ఆగకుండా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. అసలు మీ డిమాండ్కి అర్థం పర్థం ఏమైనా ఉందా? ఇంకా విచారణే పూర్తి కాలేదు, అప్పుడే ఎందుకంత తొందర? ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందనేది వాస్తవం. లేకపోతే ఓ సాంకేతిక ప్రమాదాన్ని పట్టుకొని రాజకీయాలు చేయడం ఏంటి? వైసీపీ ప్రతి చిన్న విషయాన్ని సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏపీ ప్రజలు దీనిని నిశితంగా గమనిస్తున్నారు. ఏ విమాన ప్రమాదం జరిగినా డీజీసీఏ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో లోతైన దర్యాప్తు చేస్తుంది. ఆ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు బయటకొస్తాయి. అంతేకాని దీనికి రాజకీయాలను జోడించి మాట్లాడడం ఏంటి? దారుణం కాకపోతే. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. హెరిటేజ్ ఫిన్లీస్ అనేది ఒక ఆర్థికపరమైన సంస్థ అని, ఆర్బీఐ నిబంధనల ప్రకారం నడుస్తున్న కంపెనీ అని స్పష్టం చేశారు. రూల్స్ ప్రకారం వందలాది కంపెనీలకు రుణాలిస్తుందని అన్నారు లోకేష్. అంత మాత్రాన రుణం తీసుకున్న సంస్థ ఏ తప్పు చేసినా, ఏదైనా ప్రమాదానికి గురైనా రుణం ఇచ్చిన కంపెనీది ఏం బాధ్యత అని ప్రశ్నించారు. హెరిటేజ్ ఫిన్లీస్ సంస్థను 1996లో ఏర్పాటు చేశామని, అజిత్ పవార్ ప్రయాణానికి విమానాన్ని ఏర్పాటు చేసిన విఎస్ఆర్ వెంచర్స్ కు 2022లో హెరిటేజ్ ఫిన్లీస్ సంస్థ రుణాన్ని ఇచ్చింది అని, ఆ సమయంలో ఎప్పుడో 2026లో అజిత్ పవార్ ఈ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణిస్తారు అని కలకనటానికి తాము ఏమన్నా జ్యోతిష్యులమా అని లోకేష్ ప్రశ్నించారు. ఇది నిజమే కదా. లోకేష్ అన్నట్టు ఇదో మ్యాడ్ లాజిక్. వైసీపీ వండి వారుస్తోన్న పిచ్చి తర్కం. వైసీపీ వాళ్లను ఇలానే వదిలేస్తే
రేపు ఎవరైనా హెరిటేజ్ పాలు తాగి రోడ్డు ప్రమాదానికి గురైతే దానికి కూడా హెరిటేజే కారణమని కోర్టులో కేసు వేస్తారేమో. పోనీ కాసేపు మీ వాదనే కరెక్ట్ అనుకుందాం. భారతి సిమెంట్తో నిర్మించిన అపార్ట్మెంట్ ఇతర కారణాలతో కూలిపోయిందనుకోండి, దానికి ఆ కంపెనీదే బాధ్యత చేద్దామా? ఉదయాన్నే సాక్షి పేపర్ చదువుతూనో సాక్షి టీవీ చూస్తూనో గుండెపోటుతో చనిపోయారనుకోండి, అందుకు సాక్షి గ్రూప్నే నిందిద్దామా? కోర్స్ మీరు రాసే వార్తలు చదివితే ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుందనుకోండి, అది వేరే విషయం. ఇక వైసీపీ నాయకులు క్విడ్ ప్రోకో అనే మాటను వాడుతున్నారు. అసలు ఆ పదానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్. సూట్ కేస్ కంపెనీల చరిత్ర మీది. అవినీతి కేసుల్లో నెలలకు నెలలు జైలు జీవితం గడిపిన చరిత్ర మీది. దొంగ వ్యాపారాలు చేసిన జగన్ ఎక్కడ? న్యాయబద్ధంగా హెరిటేజ్ లాంటి సంస్థలు నడుపుతోన్న చంద్రబాబు ఎక్కడ? పోల్చుకోవడానికైనా సిగ్గుండాలి. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక ఏమైనా కుట్ర ఉందని భావిస్తే అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలి. అంతేకాని సోషల్ మీడియా వేదికగా ఏది పడితే అది వాగడం రాజకీయం కాదు. అందుకే మనం చేసే విమర్శలకు అర్థం ఉండాలి, ఆరోపణలకు ఆధారాలు ఉండాలి. లేదంటే ప్రజలు చీ కొడతారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మీరెన్ని కుట్రలు చేసినా అసలు నిజాలేంటో త్వరలోనే బయటపడతాయి. అప్పటిదాకా కాస్త ఓపికగా ఉంటే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది. లేదంటే ప్రజల మధ్య మరింత పలుచన కావడం ఖాయం.